రికార్డింగ్ నెంబర్ 225. మనం ఇప్పుడు 7th బుక్లో పంచమ స్కంధం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఉపోద్ఘాతం అన్నమాట. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, రాజవంశానుచరితము అనే ఈ 5 లక్షణాలు ఉన్నదాన్నే ఈ కూర్పునే పురాణము అని అంటారు అని రాశారు. అంటే సర్గము, ప్రతిసర్గము ఇవన్నీ ఏమిటి? సృష్టి, జీవుల సృష్టి, వంశాల చరిత్ర, అన్ని వంశాల గురించి, స్వయంభవ మనువు తర్వాత వచ్చిన ఆ కథ అంతాను, తర్వాత రాజుల వంశ చరిత్ర, ఇవన్నీ ఉంటాయి కానీ దాన్ని పురాణము అని అనరుట. ఈ కూర్పులో ఒక పద్ధతి ఉంటుంది, కవితా పద్ధతి. ఒకటి 2 రకాలు ఉంటాయి దాంట్లో. మొట్టమొదటి దాంట్లో సృష్టి స్వభావాన్ని కవిగారు చక్కగా గమనించుకొని తాను మళ్ళా ఇంకొక సృష్టి చేస్తాడు, ఇంకొక సృష్టిని కల్పన చేస్తాడు. అంటే ఇలా ఉంది, ఇలాంటిదే ఇంకొక దాన్ని తయారు చేస్తాడు. అలా కాకుండా ఇంకొక రకం కవి ఏమిటంటే ఈ సృష్టినే కవితా వస్తువుగా తీసుకుంటాడు. అంటే ఇక్కడ ఉన్న విషయాలనే కావ్యంలో ప్రకాశింపజేస్తాడనమాట. ఈ రెండిట్లో మొట్టమొదటిది మహాకవులకు సంబంధించినది, రెండవది ఋషులకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. పురాణకర్తలందరూ కూడా ఋషులే అయినందువల్ల ఉన్న విషయాన్నే, సృష్టిలో జరుగుతూ ఉన్న దాన్నే పాత్రలుగా, సృష్టి ఎలా వచ్చిందో అనే సృష్టి కర్మకు సంబంధించిన అధిదేవతలుగా, సహజంగా శాశ్వత వస్తువులే కాబట్టి ఆ పాత్రలన్నీ కూడా దాన్ని శాశ్వతంగానే ప్రకాశింపజేశారు వాళ్ళు అంటున్నారు. భాగవతంలో ఇలాంటి సహజమైన కావ్య నిర్మాణం అద్భుతంగా రాశారు. ఎక్కడా ఏ తేడా ఉండదు. సృష్టిని తీసుకొచ్చి పుస్తకానికి ఎక్కించినట్టే ఉంటుంది. ఈ కావ్యానికి కథానాయకుడు ఎవరు అంటే సాక్షాత్తు అంతర్యామి. ఆ అంతర్యామిని సృష్టి జీవుల్లోకి ప్రత్యేకంగా తీసుకొచ్చి జీవుల లోపల బయట కూడా కనపడేటట్టుగా చేసేదే అద్భుతమైనటువంటి ఈ పురాణ సృష్టి అంటున్నారు. ఈ పాత్రలో ఉన్న ప్రత్యేకమైన రస అనుభూతి ఒకసారిగానే 2 విధాలుగా భాషిస్తుంది. చదివే వాళ్ళ మనస్సుకి ఆనందాన్ని డబల్ చేస్తుందిట, ద్విగుణీకృతం చేస్తుందిట. చదివిన వాళ్ళందరూ కూడా ఈ భాగవతంలో తనను తాను ఒక పాత్రగా గుర్తుపడతాడనమాట. ఓహో, నా పరిస్థితి కూడా ఇలా వచ్చింది కదా అని అనుకోని వాళ్ళు ఉండరుట ఆ పుస్తకం చదువుకుంటే. ఇట్లాంటి పురాణ కావ్యంలో పాత్రలన్నీ కూడా, అంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా పూర్వం ఒక కాలంలో ఉన్న వాళ్ళేనా అనే ప్రశ్న అసలు పుట్టదు. ఎందుకంటే ఇవాళకి అది రియల్గా, న్యాచురల్గా కనపడుతుంది అన్నమాట. ఒక కాలంలో ఉన్న మనుషులు ఇందులో భాగాలు కాబట్టి కావ్యానికి నాయకులు కాలేరు. అందరుగా దిగివచ్చిన అంతర్యామియే నాయకుడు అన్నమాట. ఎవడి యందు ఈ సృష్టి మొత్తం భాషిస్తూ ఉన్నదో అతనొక్కడే ఇలాంటి కావ్యాలకు నాయకుడు అవ్వటం తప్పదు అని మనకు కూడా తెలుస్తుంది చదువుకుంటుంటే అంటున్నారు. ఆ పరమాత్మ నుంచి దిగివచ్చిన చతుర్ముఖ బ్రహ్మగారు, ప్రజాపతులు, మనువు పిల్లలు ఇందులో ఉన్న కథా పాత్రలు అవుతూ ఉన్నారు. చతుర్ముఖుడి నుంచి ఈ బ్రహ్మాండ సృష్టి ప్రతి కల్పంలోనూ ప్రారంభమవుతోంది. అతని నుంచి పుట్టిన స్వయంభువ మనువు కాలంలోనే ఈ సౌర కుటుంబంలో ఉన్న గ్రహ గోళాల సృష్టికి బిగినింగ్ అనేది జరిగింది. అదే వరాహావతారము. ఆ తర్వాత ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 మనువు పిల్లలు రావటం, అప్పుడు మన భూమండల సృష్టి ప్రారంభమైంది. అంటే వరాహావతారం భూమిని ఉద్ధరించిన తర్వాత, భూమి అనేది వచ్చిన తర్వాతనే భూమి మీద సృష్టి తయారైందన్నమాట న్యాచురల్గా. స్వయంభువ మనువులు అడుగుతాడు తండ్రి గారిని, నాన్నగారు మీరు సృష్టి చేయమన్నారు కానీ వచ్చిన సృష్టి ఎక్కడుంటుంది, వాళ్ళు ఉండటానికి ఒక స్థలం మీరు నిర్దేశిస్తే నేను సృష్టి చేస్తానంటే, అప్పుడు ఆయన నారాయణుని గురించి తపస్సు చేస్తే ఆ తపస్సులో నారాయణుడు వరాహమూర్తిగా వచ్చి భూమిని ఉద్ధరించడం అనే కథ అంతా వస్తుంది మనకి. ఆ తర్వాత
ఉత్తానపాదుడు భూగోళ నిర్మాణానికి మేరుదండము అనే తన పాదాన్ని ఉత్తానంగా స్థాపించాడు. అట్లాగే ఉత్తానపాదుడు అనే పేరు వచ్చింది. అతని కొడుకైన ధ్రువుడు ఈ మేరుదండానికి ధ్రువాల్ని ఏర్పరిచాడు. ఈ చివర ఆ చివర అనేవి 2 ధ్రువాలు ఉంటాయి. అవే ఉత్తర దక్షిణ ధ్రువాలు అనే వాటిని ధ్రువుడే ఏర్పరిచాడు. అప్పుడు తారకాగోళాల మధ్యలో గ్రహగోళమైన భూగోళానికి శంకుస్థాపన అనేది జరిగింది అని రాస్తున్నారు ఇక్కడ. తారకలన్నీ ఎంతో మొత్తం సముదాయం అంతా శింసుమార చక్రముగా కనిపించేటట్టుగా భూగోళ కేంద్రం అనేది తయారయ్యి భూమికి పరిభ్రమణము అనేది మొదలైంది. అంటే తిరగటం అనేది మొదలైంది. దీన్ని కావ్య పద్ధతిలో చెప్పటం కోసమే శింసుమార ప్రజాపతి కూతురైన భ్రమి అనే కన్యను ధ్రువుడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు. అంటే భ్రమి అనేది భ్రమించటం, కదలటం, భ్రమణం. సో భూభ్రమణం రావటానికి అలా రాశారనమాట కథగా. ధ్రువతార కారణంతో భూపరిభ్రమణము ఏర్పడినది అని అర్థం అన్నమాట. ఆ కారణం వల్ల ఆ ఫలితం ఏంటి వచ్చింది? దానివల్ల సంవత్సరం నుంచి కల్పం దాకా ఉన్న కాలపు కొలతలన్నీ ఎస్టాబ్లిష్ అయినాయిట. దీనికి కావ్య పద్ధతిలో చెప్పాలంటే ధ్రువుడికి భ్రమికి 2 కొడుకులని, ఒకడి పేరు వత్సరుడు, ఇంకోడి పేరు కల్పుడు అని చెప్పాడు. వత్సరుడు అంటే సంవత్సరం, కల్పుడు అంటే కల్పం. ఇట్లా ఉత్తానపాదుడి వంశము భూగోళ నిర్మాణ క్రమానికి ఒక సింబాలిజంగా చెప్పారనమాట. ఇక రెండో వాడైన ప్రియవ్రతుడి వంశమే ఈ భూమి మీద జరిగిన జీవ పరిణామం అంటే ఎవల్యూషన్. భూగోళ సృష్టికి జీవరాశుల పరిణామానికి పనిచేసే 2 వంశాలు వేరువేరుగా గుర్తించబడ్డాయి. ఈ రెండిటికి మధ్యలో సంబంధం ఏర్పడటానికి ఇంద్రియాల సృష్టి ఒకటి క్రమంగా 3వ పరిణామం చెందుతూ వచ్చింది. దీన్ని సాధించి తెచ్చిన ప్రభువులే ప్రచేతసులు అని చెప్పారు. ప్రచేతసులే ఇంద్రియాధిపతులని మనం చదువుకున్నాము. ఆ ప్రచేతసుల వల్ల, ఆ ఇంద్రియాల వల్ల అన్నీ ఒకటిగా ఒక వస్తువు ఉండటం వేరు, మనం దాన్ని గుర్తించడం వేరు. అలా సృష్టిని గుర్తించేవాడుగా ప్రచేతసులు ఇంద్రియాలని సాధించి పెట్టారనమాట. దాంతో ధ్రువుడి వంశమైన భూగోళ నిర్మాణము ఆ వంశాలకు, ప్రియవ్రతుని వంశమైన జీవ పరిణామ దేవతలకు ఒక్కసారిగా పురోభివృద్ధి, ఇవాల్వ్మెంట్ జరిగింది. 2 రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ధ్రువుడి వంశమేమో భూగోళాన్ని నిర్మించారు, ప్రియవ్రతుడి వంశమేమో ఎవల్యూషన్లో అందరినీ కలుపుకొని ఎవల్యూషన్కి సహాయం చేస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా, ఈ 2 వంశాల వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి జరిగిందిట. సూక్ష్మలోకాల నుంచి స్థూలమైన ద్రవ్యమయ స్థితికి భూగోళం రాగానే అది అలా పరిణామం చెందుతూ ఉండగానే దానిలో అందరూ జీవుల పరిణామం ఒక్కసారే జరిగిందిట. అంత మొత్తం టోటాలిటీలోనే ఒక చక్కని ఎవల్యూషనరీ చేంజ్ వచ్చిందనమాట. పాశ్చాత్యులు రాసినటువంటి జీవ పరిణామం అనేది ఉన్నది కదా మనకి సైన్సు. ఆ సైంటిఫిక్ వాళ్ళ లెక్కలో నత్తగుల్లలు, నాచుతీగల్లాగా మొట్టమొదట జీవాలు పుట్టినయి. కాలక్రమంలో నీళ్ళల్లో ఉండేవి, తర్వాత మొసళ్ళు, తొండలు, తర్వాత పక్షులు, తర్వాత జంతువులు, కోతి, కొండముచ్చు, చింపంజీ, గొరిల్లా, అడవి మనిషి మీదుగా మనిషి సృష్టి పరిణామం పూర్తయింది అన్నట్టుగా వాళ్ళు రాశారు. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటి మాస్టర్ గారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే, ఈ పరిణామం జరిగిందా లేకపోతే ఎవరైనా జరిపించారా? అచేతనము నుంచి చేతనాలు వస్తాయా? అంటే కదలని వస్తువు నుంచి కదిలేది పుడుతుందా? అట్లా అయితే ఇదంతా కూడా కదలని వస్తువు దీన్ని ఏ రకంగా మేనేజ్ చేసింది? దీనికి పాశ్చాత్య పరిణామ సిద్ధాంతంలో సమాధానం లేదు. పురాణాల్లో సిద్ధాంతం ప్రకారం ఇదంతా నిర్వహించబడిందే కానీ తనంతట తను ఆటోమేటిక్ అనే మాట ఇక్కడ అస్సలు లేదు. ఋషులందరూ కలిసి, దేవతలందరూ కలిసి దీన్ని ఇలా తయారు చేశారు తప్ప ఇది దానంతట ఆటోమేటిక్గా ఎలాగోలా వచ్చింది అనేది కానే కాదు. అలా రావటానికి అవకాశం లేదు అంటున్నారు.
ఈ అంతర్యాములుగా ఉన్న దాంట్లోనే అంతర్యాములుగా, అణువులుగా, పరమాణువులుగా వీళ్ళందరూ కూడా దేవతలు, ఋషులందరూ పనిచేశారు. అణువుల్ని, పరమాణువుల్ని నిర్మించారు. వాటిని పరిణామ మార్గంలో పెట్టి నడిపించారు. అణువుల్లో ఎంత పవర్ ఉంటుందో మనకి తెలుసు కదా, ఎంత ఎనర్జీ ఉంటుందనేది. అణువు అనేది చిన్నదిగా ఉంటుంది కానీ యాటమ్ అనేది, పరమాణువు అనేది, అందులో మహాశక్తి ఉంటుందని చెప్పి మనకు తెలుసు కదా. ఆ మహాశక్తిని వాళ్ళు వాడుకొని చక్కగా ఈ సృష్టినంతా ఒక మార్గంలో సాధించి ఆ సృష్టిలో ఇంద్రియాలు, మనస్సు మొదలగిన ప్రజ్ఞలుగా వాళ్ళే ఉండిపోయారు. వాళ్ళేమీ వదిలేసి వెళ్ళిపోలేదు సృష్టిని. సృష్టిలో ప్రతి జీవిలో అందరూ దేవతలు, ఋషులు ఇవాళకి ఇప్పటికీ ఉన్నారు, ఉండి నడిపిస్తూ ఉన్నారు. అందుకే ఇది ఫరెవర్ అనేది ఉన్నది. వస్తూ పోతూ ఉండే స్థితి ఉన్న శాశ్వత వస్తువుగా ఉన్నది. మనం చూస్తే ఆ సృష్టి అంతా కూడా అలాగే ఉంది. మన శరీరంలో కొత్త సెల్స్ పుట్టడం, పాత సెల్స్ పోవటం ద్వారా శరీరం నిలబడుతుంది. ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు మనం, అవునా కాదా అని. అదేవిధంగా ఒక నది పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు రావటము అనేటటువంటి ఒక ప్రవాహమే నది స్వరూపం. ప్రతిదీ అంతే, రావటం పోవటం, చీకటి వస్తుంది, వెలుగు పోతుంది, వెలుగు వస్తుంది, చీకటి పోతుంది. ఆ ప్రాసెస్లోనే ఒకటి రావటం, ఒకటి పోవటం అనేదే శాశ్వత సృష్టిగా అద్భుతంగా జరుగుతూ ఉన్నదన్నమాట ఇవాళకి. అది వీళ్ళు చేసినటువంటి గొప్ప సృష్టి. ఈ సృష్టికి సహాయం చేసి దీని పరిణామంలో కూడా వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్న వాళ్ళే దేవతలు, పితృదేవతలు కూడా. వాళ్ళు అధిదేవతలుగా, ఆది గురువులుగా ఈ సృష్టిని ఒక పద్ధతిలో సాధించి ఈ సృష్టిలో ఇంద్రియాలు, మనస్సు మొదలైన ప్రజ్ఞలుగా వాళ్ళే ఉండిపోయారు. ఉండి ఇన్ని కోట్ల సంవత్సరాలు వాళ్ళు లోపలగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళే ప్రియవ్రతుడి పిల్లలట, ప్రియవ్రతుడి సంతతి వాళ్ళందరూ కూడా. స్వయంభువు కాలం నుంచి, అంటే స్వయంభువ మనువు నుంచి కల్ప సృష్టి 2 శాఖలుగా మొదలుపెట్టారని తెలుస్తోంది. ఎందుకంటే భూగోళ పరిణామం, అలాగే జీవ సృష్టి పరిణామం. అందులో ఉత్తానపాదుడి నుంచి వచ్చిన శాఖ భూగోళ నిర్మాణ పరిణామ దశలకు అధిపతులను, కొందరిని ప్రభువులుగా పుట్టించింది. 2వ శాఖేమో ప్రియవ్రతుడి నుంచి ఈ భూమిలో ఉన్న జీవులకు పరిణామం జరగటం, దానికి అధిపతులైన ప్రభువులు రావడానికి కారణమైంది. ఈ 2 పరిణామాలు కూడా కొంచెం ఇంచుమించుగా ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయని పాశ్చాత్యులు చెప్తూ ఉన్నారు. కానీ ఒక్కసారే జరిగినాయి అని మన ప్రాచీన ద్రష్టల సిద్ధాంతం. ఏకకాలికంగా జరిగినాయి కాబట్టే, అంటే ఈ రెండిటి ఎవల్యూషన్ ఒక్కసారే జరిగింది కాబట్టే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అన్నదమ్ములు, సమకాలికులు అని చెప్పారు ఈ పుస్తకాల్లో అంటున్నారు. వాళ్ళ వాళ్ళ వంశ ప్రభువులు కూడా సమకాలికులే. ఈ అంశాన్ని ప్రత్యేకంగా అక్కడక్కడ చెప్పారు. ఉత్తానపాదుడి వంశంలో ధ్రువుడు, పృథు చక్రవర్తి మొదలైన వాళ్ళు ప్రభువులు. ప్రియవ్రతుడి వంశంలో ఋషభుడు, భరతుడు మొదలైన వాళ్ళు ప్రభువులు. ప్రచేతసులు ఉత్తానపాదుడి వంశంలో పుట్టి ప్రియవ్రతుడి సంతతితో పరిపాలించబడుతున్న జీవరాశులన్నిటికీ కూడా ఇంద్రియాలు తయారు చేయడానికి వాళ్లే ప్రభువులుగా ఉండి బాగా ఎక్స్పాండ్ అయ్యారు. వాళ్లే లోపల ఉండి వాటికి ఆ ఇంద్రియ నిర్మాణానికి కంటిన్యూటీ ఇస్తూ ఉన్నారు అంటున్నారు. ప్రియవ్రతుడి నుంచి మనిషి సృష్టికి కావలసిన ఇహలోక పరలోక ధర్మాలన్నీ కూడా వచ్చినాయిట. ప్రియవ్రతుడు మొట్టమొదట వైరాగ్యంతో ఉండి ప్రభువుగా ఉండటానికి ఒప్పుకోలేదు. సృష్టికర్త, స్వయంభవ మనువు వాళ్ళిద్దరూ వెళ్ళి గట్టిగా బోధన చేస్తే అప్పుడు ఒప్పుకున్నాడు. ఇది జీవ పరిణామ దశలో, అంటే ఎవల్యూషన్లో కొన్ని లక్షల సంవత్సరాల పాటు జరిగిన ఒక సన్నివేశం. అంటే ఆయన ఒప్పుకోకపోవటం, వీళ్ళు కన్విన్స్ చేయడానికి పట్టిన టైము కొన్ని లక్షల సంవత్సరాలట. ప్రకృతి నుంచి ఏర్పడిన శక్తులు, పురుషుడి నుంచి దిగి వచ్చిన ప్రజ్ఞలు ఒకదాన్నొకటి సహకరించినప్పుడే సృష్టి స్టార్ట్ అవుతుంది. ఈ ఎవల్యూషన్ అనేది అసలు జరుగుతుంది. కాబట్టి మొదట కొంతకాలం పురుషుడి నుంచి వచ్చిన ప్రజ్ఞలు కోఆపరేట్ చెయ్యవుట. ఊర్ధ్వముఖాలై మళ్ళీ పురుషుడిలోకే వెళ్ళిపోవాలి, మాకు ఇదంతా వద్దు, మేము ఇవన్నీ దిగలేము, ఈ బురదలోకి పైనే ఉంటాము అని అంటారట.
వాళ్ళు అంతర్యామిలోనే సమాధి స్థితిలో ఉంటాం గాని మాకు ఈ సృష్టి పరిణామాలు ఇవన్నీ వద్దు అని అంటారు. వీళ్ళు ముఖ్యంగా 5 రకాల వాళ్ళు ఉన్నారట. సృష్టికర్త కిందటి ప్రళయం చివరి భాగంలో శివుడుగా సమాధి స్థితిలో ఉన్నప్పుడు 5 ముఖాలుగా వీళ్ళున్నారుట. కాబట్టే పరమేశ్వరుణ్ణి పంచముఖుడు అని అంటారు. అంటే ఇక్కడ మనం మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సిన విషయం, సృష్టికర్త కిందటిసారి సృష్టి అయిపోయి ప్రళయం చివరి భాగం వచ్చినప్పుడు శివుడుగా సమాధి స్థితిలో సృష్టికర్తే ఉన్నాడు. అంటే వీళ్ళు సృష్టి స్థితి లయ కారకులు ముగ్గురు ఒక్క వస్తువు నుంచే వచ్చారు కాబట్టి ఒకటే వస్తువు అని మనకు మళ్ళీ ఇక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు. శివుడుగా సమాధిలో ఉన్నప్పుడు ఆయనకు 5 ముఖాలు ఉన్నాయిట. కాబట్టే పరమేశ్వరుడు పంచముఖుడు అనే మాట వచ్చింది. ఇవాల్టికి రుద్రుడి పూజలో పంచాంగ రౌద్రీకరణము అని స్మరణ చేస్తారు. కల్పాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మకల్పం మొదలుపెట్టేటప్పటికి మళ్ళీ సృష్టికర్త చతుర్ముఖుడుగా వస్తాడు, 4 ముఖాలవాడుగా వస్తాడు. 5 శిరస్సులుగా 5 తలలుగా పనిచేసిన ఊర్ధ్వ సృష్టి 4 కుమారులుగాను నారదుడుగాను వచ్చారనమాట. అది 5 తలలు అంటే 4, సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులనే 4, నారదుల వారు 5గురుగా వచ్చారన్నమాట. మొదట్లో ఈ 5 సృష్టికి ఇష్టం చూపించకపోవటం, సృష్టించలేము మా వల్ల కాదు అని విముఖత చూపించారు అని చెప్పుకున్నాం కదా. దక్ష సృష్టి వచ్చేటప్పటికి ప్రకృతి శక్తులు దేవ ప్రజ్ఞలకు కొంత సన్నిహితత్వం ఏర్పడింది. అంటే కొంచెం ఒకళ్ళకొకళ్ళు 2 శక్తులు కూడా, ఈ 2 దేవప్రజ్ఞలు ప్రకృతి కూడా కలిసి పనిచేసే పరిస్థితి వచ్చిందనమాట. అందువల్లనే దక్షుని భార్య ప్రసూతి స్థిరపడి జీవులకి గర్భధారణ, దానికి కావలసిన దేహ నిర్మాణం, ఆ పరిణామం అంతా పూర్తయింది. అయినా కూడా దేవగణాలు ప్రకృతి శక్తులు పూర్తిగా ఇంకా ఐక్యం అవ్వలేదు, సామరస్యం పూర్తి అవ్వలేదు వాళ్ళకి. కాబట్టే రుద్రగణాలు దేవగణాలు అనే 2 తెగల వాళ్ళు పొత్తు కుదరకుండా గొడవపడటం, వీరభద్రుడు పుట్టడం, దానివల్ల దక్షుడి సృష్టి యజ్ఞం ధ్వంసం అవటం. అయినా కూడా మొట్టమొదటగా వీరభద్రుడిలోనే ఈ సామరస్యం ఏర్పడిందిట. ఈ దక్షయజ్ఞానికి మారణాయుధాలతో వచ్చిన వీరభద్రుడు శరీరం నుంచి కోటానుకోట్లు రుద్రగణాలు పుట్టినాయి. అంటే సృష్టి పరిణామానికి సామరస్యము లేకుండా విలంబన జరిగేటప్పుడు స్వేదజములైన ఆదిమ జీవరాశులు వీరభద్రుడి రోమకూపాల నుంచి పుట్టారట. దాంతో దక్షుడు మళ్ళా పుట్టి రెండోసారి యజ్ఞం మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు కూడా 2 సార్లు దక్షుడి సంతతి సృష్టికి అంగీకరించకుండా సూటిగా తరించి వెళ్ళిపోయారట. దీనికి నారదుడి ఉపదేశమే కారణం. మనం ఎరిగిన జీవ పరిణామ భాషలో, ఎవల్యూషన్ భాషలో ఇది చెప్పుకోవాలంటే ప్రకృతి శక్తులతో దివ్య శక్తులు కోఆపరేట్ చేసినప్పుడు చేయటానికి కలిగిన డిలే, ఆలస్యమే కల్పాంత ప్రళయం. మళ్ళా వాళ్ళ మధ్యలో జరిగిన సామరస్యమే బ్రహ్మకల్పానికి మొదలు. అంటే ఏదో కొంచెం గొడవబడి వర్కర్సు ఓనర్సు ఫ్యాక్టరీ పని కొంత ఆపి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ లేదు కంటిన్యూ చేద్దాం అని అనుకున్నట్టుగా అన్నమాట. ఆ సామరస్యం తర్వాత బ్రహ్మకల్పంలో మళ్ళీ సృష్టి మొదలు. ఈ కథ మొత్తం భౌతిక సృష్టికి ముందే జరుగుతూ ఉంటే ధ్రువుడి వల్ల, అంటే అప్పటికి ఇంకా భౌతిక సృష్టి జరగలేదు, దానికి ముందే ఇదంతా జరుగుతూ ఉంటే ధ్రువుడి వల్ల సమకాలికంగా ధ్రువాలు ఏర్పడినాయి, భూగోళం ఏర్పడింది. ప్రియవ్రతుడి వల్ల సప్తద్వీపాలతో భూమండలం ఏర్పడింది. అందులో గృహస్థ వానప్రస్థ ధర్మాలు వచ్చేసినాయి. మానవుడి స్థితిలో పుట్టి జీవరాశుల ఎవల్యూషన్కి సాక్షిగా ఉండటం కూడా జరిగింది. ఈ ఎవల్యూషన్ పూర్తయిపోయి భౌతిక శరీరాలు ఏర్పడేటప్పటికీ మానవుడు భౌతిక శరీరంతో భూమి మీద నివసించటము అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. పాశ్చాత్యుల జీవ పరిణామ శాస్త్రాన్ని బట్టి, అంటే మోడర్న్ ఎవల్యూషన్ థియరీని బట్టి జంతువు తర్వాత మనిషి పుట్టాడు అని చెప్తూ ఉన్నారు. దాని ప్రకారం జంతువు తర్వాత మనిషి పుట్టాడు అని తెలుస్తోంది. దానికి కావాల్సింది పరిణామంలో, అంటే ఎవల్యూషన్లో జరిగే ప్రజ్ఞలు శక్తులు అనే వాటి గురించి సిద్ధాంతంలో ఎక్కడా చెప్పరు, వాళ్ళకి తెలియదు.
పరిష్కారం కూడా లేదు. అందువల్ల ఋషుల సిద్ధాంతాన్ని బట్టి భౌతికంగా మనిషి రాకముందే కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే మనిషి మానవుడు అనేవాడు స్వరూపుడై ఉన్నాడు. ఆ ప్రజ్ఞల్లోనే జాతులున్నాయి, రాజ్యాలున్నాయి, నాగరికతలు కూడా ఉన్నాయి. అంటే ఇంకా ఫిజికల్ సృష్టి రాలేదు, కానీ ఫిజికల్ బాడీస్ లేకుండా మానవులు ఉన్నారు. అందులో తరతరాల మానవులకు సృష్టికర్తలైన ప్రజాపతులు, దేవతలు, పితృదేవతలు వాళ్ళందరూ కూడా ఉండి వాళ్ళకి దోవ చూపించి మార్గదర్శకులుగా, సృష్టి విద్యకు గురువులుగా పనిచేశారట. ఇంకా కూడా మానవుడు అనే పదానికి మనువు సంతతి వాడనే కదా అర్థం. దేవతలకు ప్రకృతి శక్తులకు సమ్మేళనం అంటే బాగా ఇద్దరు కలిసి పనిచేయడం అనేది మానవుడికి మానవుడిని తన నుంచి పుట్టించిన ప్రభువే మనువు. ఆ సమ్మేళనం జరిగిన తర్వాతనే, అంటే ప్రకృతి శక్తులు దేవతా శక్తులు ఏకంగా కలిస్తేనే స్వయంభవ మనువు నుంచి మానవులందరూ రావటము అనేది జరిగింది. అతని నుంచి పుట్టిన మనుషులు సూక్ష్మదేహాలతో అనేక రూపాలు ధరించారు. కాబట్టే వాళ్ళు శతరూపాదేవికి పుట్టారు అని చెప్పారు. శతరూప అంటే ఎన్నో రూపాలు, వందల రూపాలను కల్పించగలిగినది అని అర్థం. మనుషులు ప్రజ్ఞామయ ప్రాణమయ దేహాలతో జీవించటం మొదలుపెట్టిన తర్వాతే, అంటే ఒక సృష్టి ఫిజికల్ బాడీ మటుకు లేదు, కానీ మిగతావన్నీ ఉన్న సృష్టి తర్వాతనే ఖనిజాలు, వృక్షాలు, పశుపక్ష్యాదులు దేహాలు ధరించటం అనేది జరిగిందనమాట. అంటే దేహ నిర్మాణం అనేది జరిగిన తర్వాత ఆ పరిణామం పూర్తి అవటానికి మనిషే కొంత భాగం నిర్వహించి ఆ రూపాల్లో నివసించాడు, లేకపోతే అయ్యేది కాదు. జంతువుల్లో నుంచి వచ్చారు అని చెప్పడానికి ఋషులందరూ అద్భుతమైనటువంటి, మొట్టమొదట వచ్చిన వాళ్ళు ఋషులే కదా సృష్టిలో. వాళ్ళు సశరీరులు ఉన్నారు, వాళ్ళు అద్భుతమైన సృష్టి అది. అందువల్ల భౌతిక సృష్టి పూర్తయ్యేటప్పటికీ ఆ మానవ సంతతి అంతా భౌతిక దేహాలు అప్పుడు ధరించారు. ఇది జరగటానికి పట్టిన కాలమే స్వయంభూ మన్వంతర ప్రారంభం నుంచి ఇవాళ దాకా పట్టిన కాలం. ఈ కల్పంలో ఇప్పటికి 6 మన్వంతరాలు, అంటే 6 మనువులు గడిచిపోయి 7వ మనువు వచ్చాడు. వైవస్వత మనువు మన్వంతరం జరుగుతూ ఉన్నది. ఇప్పటి మానవ జాతి ఇన్ని మన్వంతరాల పరిణామానికి ఫలితమే. ఈ ఎవల్యూషన్ ఇన్ని మన్వంతరాల నుంచి జరుగుతుందంటే ఒక్కొక్క మనువు పరిపాలించిన కాలం మన్వంతరం అన్నమాట. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉన్నది. ప్రియవ్రతుడికి 7 కొడుకులు. అతడు సప్తద్వీపాలను తన 7 కొడుకులకి పంచిచ్చాడు. వాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం ఏలారుట. అంటే ప్రియవ్రతుడి కాలం నుంచి మనుష్య జాతి 7 జాతులుగా ఫిజికల్ శరీరాల్లో పరిణామం చెందింది, ఎవల్యూషన్లో మారుతూ వచ్చిందనమాట. అందులో 7వ జాతి భౌతిక భూగోళంలో, అంటే ఫిజికల్గా భూగోళంలో ఫిజికల్ శరీరాలు ఉన్న నరజాతిగా దిగి వచ్చింది 7వ జాతి. దీనికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందిట. ఈ లెక్కలన్నీ కూడా ఈ సంపుటం చివరిలో ఇచ్చాము, చూసుకోవచ్చు అంటున్నారు. ఈ పరిణామం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంతకు ముందు ఉన్న సూక్ష్మలోకాల్లో జరుగుతూ ఉన్న జీవ పరిణామం ఆగిపోయింది అని మనం అనుకోకూడదు. అంటే ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనిషిగా వచ్చాడు కదా, ఇంకా మిగతాదంతా అయిపోయింది అనుకోవటం ఎట్లా పొరపాటు అంటే ఇప్పుడు మనుషులకు ఆహారం ఉండదు, ఇంకా చెట్లు జంతువులు ఏమీ లేకపోతే మనుషుల్ని తినాల్సిందే, అంత పొరపాటు ఉంటుంది దాంట్లో. అందుకని చెబుతున్నారు, అలా ఆగిపోయింది అనుకోవటం పొరపాటు. కల్పాంతం దాకా నిచ్చెన మెట్లలాగా ఉన్నటువంటి సప్తద్వీపాల్లోనూ జీవరాశులు జీవిస్తూ ఆరోహణ చేస్తూ పైకి వెళ్తూ భౌతిక భూగోళంలో నరజాతి స్థితికి ప్రతి జీవి చేరుకొని ఇంకా పైనున్న మెట్ల వైపుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. దీని మొత్తం స్వరూపాన్ని మన కళ్ళకు కట్టించేదే ఈ చతుర్థ పంచమ స్కంధాల్లో ఉన్న కథా వస్తువు అంటున్నారు. ఈ 2 పుస్తకాలు 4వ స్కంధం 5వ స్కంధం అనేవి ఈ విషయాన్ని బాగా వివరంగా చెప్తాయిట. ఈ చతుర్థ పంచమ స్కంధాల్లో ఉన్న కథలకు ఇదే ప్రయోజనము. అదే కథ గర్భంలో ఉన్న జీవుడిలో కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి
చతుర్థ పంచమ స్కంధాల కథల్లో గర్భస్థుడైన శిశువు అంటే పొట్టలో ఉన్న పసివాడు 4వ నెలలో 5వ నెలలో ఏ పరిణామాలకు ఏ మార్పులకు గురవుతాడో అవే ఆ దశలే ఈ స్కంధాల్లో వివరించారట. అట్లా చక్కగా సమన్వయం అవుతాయన్నమాట పురాణ గ్రంథాలు. సప్తధాతువులతో గర్భంలో పిండం ఏర్పడటం, అందులో ఇంద్రియ ప్రజ్ఞలన్నీ కూడా చక్కగా చేరుకోవటం, అదంతా కూడా ఈ సప్తద్వీపాల కథల్లోనూ ప్రచేతసుల కథల్లోనూ కూడా చక్కగా పొదిగినట్టుగా పెట్టారు. ప్రచేతసులు సముద్ర గర్భంలో నీళ్లలో తపస్సు చేస్తారు, మారిష అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మొదలైన విషయాలన్నిట్లో కూడా గర్భంలో ఉన్న పిండం నీళ్లలో ఉండటం, ఇంద్రియాలన్నీ కూడా గట్టిపడి శరీరం తయారవటం, ముందు తల వెన్నెముక ఏర్పడటం, 10 ఇంద్రియాలు చక్కగా వాటి వాటి స్థానాలు తీసుకోవటం అనేది కావ్య మార్గంలో ఉపదేశించటానికి ప్రచేతసుల కథ వచ్చింది అంటున్నారు. వెన్నెముక ఏర్పడటం, అందులో శిరస్సున ధ్రువమండలం స్థాపించటం ధ్రువోపాఖ్యానంలో ఇండికేట్ చేశారు. సప్తధాతువులు, వాటి మధ్యలో పనిచేస్తూ ఉండే జలప్రసారము, వాయు ప్రసారము అనే సప్తద్వీపాలు ఏర్పడటం, సప్త సాగరాలు ఏర్పడటం అనేవన్నీ కూడా కథలో ఇండికేట్ చేయబడినవి. అంటే లోపల బయట ఒకే సమయంలో సృష్టి జరుగుతూ ఉంటుందని ముందే చెప్పారు మనకి. ప్రియవ్రతుడి రాజ్యంలో గృహస్థ ధర్మం, వానప్రస్థ ధర్మాలు ఏర్పడ్డాయి. అలా జరిగినాయి. ఋషభుడి కాలంలో అవధూత మార్గం కూడా స్థాపించబడింది. అదే ఆది బుద్ధుని మార్గం. ఇది మహానుభావులకు శరీరాన్ని వదిలేసే విద్యగా ఉపదేశించారు. రజోగుణ ప్రధానులైన మనుషులు కొందరు దీని పేర కొంత కపట వైరాగ్యం, పాషండ ధర్మంలోకి మారిపోయింది. సరిగా అర్థం చేసుకోనందువల్ల ఈ ఆ బుద్ధుని యొక్క మార్గము దేహాన్ని వదిలేసేటటువంటి విద్యగా కాకుండా ఒక పాషండ ధర్మంగా ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు తెలియక. దేహాన్ని పంచభూతాల్లో కలిపేసే విద్యగా ఋషభుడు అవధూత ధర్మాన్ని స్థాపించాడు. ఎంత ఫైన్గా శరీరాన్ని వదిలేయచ్చు అనే విద్య ఉండేదన్నమాట ఋషభుడి కాలంలో. దాన్నే ఒక జీవనోపాధిగా ఏర్పరచుకున్నారు ఈ పాషండులు. సో సృష్టి ధర్మానికి శత్రువులైపోయారు వాళ్ళు. ఆది నుంచి మనుషుల్లో ఎప్పుడూ 2 లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ధరించిన శరీరం మా సొత్తు కాదు అని గుర్తుపెట్టుకొని చక్కగా చేయవలసిన పనులన్నీ శరీరంతో చక్కగా చేసి, పనులన్నీ అయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళ డ్యూటీలన్నీ అయిన తర్వాత ఆ శరీరాన్ని భద్రంగా మళ్ళీ దేవతలకు సమర్పించి దేహత్యాగం చేసేవాళ్ళు ఒక పద్ధతి వాళ్ళు. వీళ్ళందరూ కూడా మోక్ష ధర్మాన్ని అవలంబించిన వారు. ఈ శరీరం నాది కాదు, ఇది దేవతలు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అంటే ఒక ఇంట్లో ఉండి చక్కగా అద్దెకి మనం హాయిగా అద్దె కూడా కట్టకుండా ఉంటూ ఉన్నాం ఈ శరీరం అనే ఇళ్లల్లో, కానీ వదలట్లేదు మనం. అది అలాంటి తెగవారు రెండో వాళ్ళు. ఈ దేహం మనదే అని నమ్మి మన ఇష్ట అయిష్టాల ప్రకారం శరీరాన్ని బాగా వాడుకొని ఏ రకమైన కర్తవ్యం మీద ఆదరణ లేకుండా సేవాధర్మం, భూతదయ, శాంతి, శుచి, ఇంద్రియ నిగ్రహం, పరోపకారం వీటి మీద ఏమాత్రం నమ్మకం లేకుండా పాషండ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు రెండో మార్గం వాళ్ళు అనమాట. ఈ 2 మార్గాలు ముందు నుంచియే ఉన్నాయి అని చెప్పడానికే ఋషభుని కథ చెప్పారట. ఆ తర్వాత భరతుడి కథలో ఆదిమ మానవుడు కొంతకాలం సృష్టి పరిణామానికి ప్రభువుగా ఉన్నాడు. ఆ తర్వాత జంతువుల శరీరాలు ధరించి మళ్ళా మనిషి శరీరం ధరించిన కథ కూడా ఉన్నదిట. దీన్నే చమత్కారంగా భరతుడికి జింకతో కలిగిన సంబంధం, మళ్ళీ జింకగా ఆయన పుట్టడం, మళ్ళా మనిషిగా పుట్టడం మొదలైన అంశాలన్నీ చెప్పారు. మనిషి శరీరం ధరించిన తర్వాత పొందాల్సిన ఉపదేశాలన్నీ కూడా రహుగణునితో జరిగిన సంవాదంగా వివరించారు. తెర మీద చూస్తూ ఉన్న చలనచిత్ర కథతో పాటు తెర యొక్క కథ కూడా సమకాలికంగా ఉన్నది. ఇక్కడంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంటుంది, ఓన్లీ దాని మీద కదులుతూ ఉన్న సృష్టి కథలే కాక వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది కదలకుండా పర్మనెంట్గా ఉండేది కదా.
అది దాన్ని గ్రహించి ఈ భాగాన్ని చక్కగా చదువుకుంటే భాగవతంలో పరమార్థం అంతా అర్థమవుతుంది. లోపలెక్కడో దాగి ఉన్న అంతర్వాహిని చక్కగా దర్శనమిస్తుంది. లేకపోతే ఏదో కొన్ని చిన్న చిన్న కథల గుత్తులుగా అనిపిస్తాయి, అంతుపట్టదు. ఈ గ్రంథాలని రచించిన వాళ్ళందరూ కూడా ద్రష్టలు కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో చదువుకునే వాళ్ళందరికీ ఈ భాగవతం చక్కగా అర్థమవుగాక అంటున్నారు మాస్టర్ గారు. ఇక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్నం, జూలై 11, 1982 అని రాశారు. ఇక్కడ మన ఉపోద్ఘాతం అయిపోయింది.